చూసారా మీ చరిష్మా ఎలాంటిది అంటే పక్కనే హీరో రోషన్ ఉన్నాడు, అటు పెట్టలేదు, గన్ ఇటు పెట్టేసింది. కాదు కాదు సుమా, నీకు విషయం తెలుసా? ఏమిటి? యాక్చువల్గా ఆ బుల్లెట్ తయారు చేసింది అల్లు అర్జున్ కోసం. అప్పటి నుంచి వెయిట్ చేస్తోంది. ఆ బుల్లెట్ అప్పుడు వాడింది జస్ట్ అది వితౌట్ సౌండ్, ఇప్పుడు రియల్ సౌండ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, థ్యాంక్ యూ, దట్ వాస్ వెరీ స్పోర్టివ్, థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ గారు, అదే ప్రొడ్యూసర్ గారు, అవును ఔసేప్ బచ్చన్ గారు, ప్రొడ్యూసర్ గారు, నిర్మాత గారు, అవును మలయాళం చాలాసేపు వారు చెప్పడం, తెలుగులో మన సుమ ట్రాన్స్లేట్ చేయడం చాలా అద్భుతంగా జరిగింది. కానీ ఇప్పుడు నేను చెప్పే మలయాళం డైలాగ్కి నువ్వు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. మీ మలయాళం అసలు కిల్కిల్ భాష కన్నా ఒక గౌరవమైన భాష. సరే చెప్పండి చూద్దాం. కాదు కదా, ఇది అందరికి తెలుసు కదా, కానీ ఎప్పటి నుంచో చాలామంది అడుగుతారు ఏంటండి ఈ భాషకు అర్థం ఏంటి అని. కానీ ఇది కరెక్ట్గా సమయం కాబట్టి అది నువ్వు చెప్తేనే బాగుంటుంది. అలాగే ఆ డైలాగ్ ఏంటంటే, പിന്നെ ഒരു കാരൻ പറഞ്ഞിട്ടില്ലേ എന്താ ജൂമാനി ജിംജു പ്രയാണി സദസ്സുനുടെ സ്ത്രീ പിള്ള താമ്പോതിന് സുത്ത കച്ചാല പാമ്നി ഒരു കാട്രവ జల్గంటి ఆసుపత్రి పొలాసలే నీ సిక్కి సింహాలి గంటిసిల్ గంటి పెళ్లి దట్ ఏరి వాంటుకుంటూ బలిపిత్ర పొలాలు ఎంత చేట. నీకు అర్థం కాదు? ఇంతే కదా. ఆలీ గారు ఏం చెప్పారు అంటే, ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కల్లా ప్రియా వారియర్ మాత్రం నాకు చెల్లెలు అవుతుంది అని చెప్పారు. కంగ్రాచులేషన్స్. రాఖీ రోజు అమ్మాయిని తప్పకుండా కనబడమని చెప్తాను. ఇట్టండి చెల్లి నాకుంటే నేను హైదరాబాద్లో ఉండలేను, వెళ్ళి అండమాన్లో ఉండాలి, ఎవరు రావడానికి అవకాశం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.